రివ్యూవర్స్కి మాత్రం ఒక పెద్ద టాస్క్ అండి. సినిమా బాగుంది అని చెప్పలేక, ఇటు బాగోలేదని చెప్పలేక ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. పెద్ద టాస్క్ అయితే ఇచ్చారు మన డైరెక్టర్ సుజిత్ గారు. బట్ ఓకే, ఫ్రాంక్గా చెప్తాను, నాకు అనిపించింది అయితే చెప్తాను. ఓజీ కదా, సో ఓఆర్ అనమాట ఒరిజినల్ రివ్యూ. ఓకే, ఎక్కడ చూసినా ఓజీ 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 అంటే హైప్, హైప్ అంటే ఓజీ అలా నడుస్తుందన్నమాట. ఎక్కడ చూసినా ఓజీ ఫేవర్ అయితే నడుస్తుంది. ఓకే, నేను కూడా ఇంకా సినిమా చూద్దామని అంతే ఎక్సైట్మెంట్తో అదే హైప్లో పెట్టుకొని మన విజయవాడ శైలజ థియేటర్లో మార్నింగ్ 7:30 షో చూడటం అయితే జరిగింది. మరి నాకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నా ఒపీనియన్. ఓకే, వీడియోని అయితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఓజీ సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక స్పాయిలర్స్ ఏముండో చిన్న లైన్ చెప్తాను. 15 years బ్యాక్ అన్ని వదిలేసి వెళ్ళిపోయిన ఒక పెద్ద గ్యాంగ్స్టర్ మళ్ళీ తిరిగి రావడానికి కారణం ఏంటి, వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, సమస్యలు సార్ట్అవుట్ చేసాడా ఏంటి అనేది ఇవన్నీ తెలియాలంటే కనుక ఓజీ సినిమా మీరు థియేటర్లో చూడాల్సిందే. నెగిటివ్ విషయాలు మాట్లాడుకుందాం, అంతకన్నా ముందు పాజిటివ్ పాయింట్స్ తెలుసుకుందాం. పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి కనుక నాకైతే టైటిల్ కార్డ్ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది. సుజిత్ గారు చాలా బ్రిలియంట్గా అయితే డిజైన్ చేశారు. లియో లాగే పడిద్ది అనుకున్నా కానీ టైటిల్ కార్డు చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు. చాలా హై ఇచ్చింది, చాలా బాగుందన్నమాట. ఇంకా రెండో పాయింట్కి వస్తే కనుక వాళ్ళ సాంగ్ సాడ్ వర్షన్స్ ఒక 2 ఉన్నాయి, వినడానికి చాలా ప్లెజెంట్గా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ సువ్వి సాంగ్కి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది చూడడానికి. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ప్రియాంక మధ్యలో వచ్చే ఆ సీన్స్, ఆ కెమిస్ట్రీ కూడా చూడడానికి చాలా అందంగా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా స్టైలిష్ లుక్తో కనిపించారనమాట. చాలా బాగున్నారు. అవుట్ఫిట్స్ అయితే సూపర్, అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. యాక్టింగ్లో కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు అయితే చేశారు, సెటిల్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ హాఫ్ ఓకే, ఓవరాల్గా అయితే బాగానే ఉంది. మంచి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఇంట్రో ఫైట్ బాగుంటుంది. తర్వాత ఇంకా ప్రియాంక గారి మధ్య అండ్ పవన్ కళ్యాణ్ గారి సీన్స్ ఇవి కూడా బాగానే ఉంటాయి. ఇంకా డ్రామా అయితే ఎక్కువ నడిచింది ఫస్ట్ హాఫ్లో. ఓవరాల్గా అయితే ఓకే బాగానే ఉంది. బట్ అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్ అయితే కలిగింది. సత్యదాదా అంటారు, కన్మణి అంటారు, పోర్ట్ అంటారు, తర్వాత మళ్ళీ ఓజీ అంటారు. ఇక్కడే తిరుగుతూ ఉంటుంది సినిమా, ఎక్కడ వేరే ఏమి చూపించరు, అక్కడక్కడే తిరగడం. డ్రామా అయితే ఎక్కువ నడిచింది. సో ఇంటర్వెల్కి వచ్చేపాటికి జై అని ఒక కొంచెం హై మూమెంట్ వచ్చింది. ఇంకా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే ఓకే బాగానే ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే హై అండి, ప్రతిదీ ఇంకా హై మూమెంట్స్ అనమాట. ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ స్టఫ్, ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ అండి. డ్రామా అయితే ఎక్కడా లేదు. సో అదైతే నాకు ఆ డ్రామా ఎక్కువ పెట్టకుండా ఉండటం ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్తాను సెకండ్ హాఫ్లో. ఇంకా ఓవరాల్గా క్లైమాక్స్ మళ్ళీ ఇంకా ఒక ఎండ్ టైటిల్ కార్డులా కూడా పెట్టి ఇంకా ఓజీ 2 అని చెప్పి అయితే సినిమా అయితే ఎండ్ చేశారు. నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యానని చెప్తాను. ఎందుకంటే ఆ ట్రైలర్, ఆ బీజిఎంకి నేనైతే ఒక మంచి ఎంగేజింగ్ సినిమాని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఏదో ఉండబోతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సినిమాలో స్టోరీ అయితే చాలా మైనస్ అని చెప్తాను. అండ్ మన పాటలుగా చూస్తే అబ్బా మంచి హై మూమెంట్స్ ఇవన్నీ ఉన్నాయని ఫీలింగ్ కలుగుతుంది, కానీ మన డైరెక్టర్ సుజిత్ గారు ఒక ఎంగేజింగ్ ఫిలింని అయితే మనకు అందించలేకపోయారు. అక్కడైతే ఫెయిలియర్ అని చెప్తాను. సాహోలో కూడా సేమ్ ఇదే మైనస్ పాయింట్. మంచి యాక్షన్ సీన్స్ అన్నీ ఉంటాయి, బట్ ఎంగేజింగ్గా చూపించే విధానం దగ్గర అయితే ఆయన ఫెయిలియర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చెప్పాను కదా, సేమ్ ఒక 5 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతాయి, చాలా డ్రామా, చాలా ల్యాగ్ ఫీల్ ఉంటుంది. అండ్ మన పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. ఆయన డైలాగ్స్ మాట్లాడేపాటికే సినిమా నాకు తెలిసి ఒక 40 minutes అవుతుంది. అప్పటి వరకు ఆయనకి మాటలు కూడా ఉండవు. అప్పటి వరకు ఏదో ఒక ఇంట్రో ఫైట్లో వస్తారు, తర్వాత ఏమీ ఉండదు. మళ్ళీ ఇంకా ఇంటర్వెల్ ఫైట్లో ఒక జై అని చెప్పాను కదా, ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది, అంతే, ఇంకేమీ లేదు ఫస్ట్ హాఫ్లో అయితే కనుక. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమా సెకండ్ హాఫ్లో ఉన్నాయి హై మూమెంట్స్, ఎలివేషన్స్, వైలెన్స్, యాక్షన్ సీన్స్, మొత్తం ఫ్యాన్ స్టఫ్ నేను ఒప్పుకుంటా. బట్ స్టోరీ అనేది ఒక మంచి ఇంపాక్ట్ ఉండదు. ఆ స్టోరీ పెద్ద స్టోరీ కాబట్టి కనీసం దేని గురించో అనేది ఉంటే బాగుండేది. పద్దాక ఆ పోర్ట్ గురించి గన్స్ అంటారు, మధ్యలో ఒక పాపను పెట్టారు, ఇంకా అటు ఇటు రొటీన్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది, కానీ కొంచెం ఇంకేదో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ సినిమా పడిపోతున్నప్పుడల్లా ఎవరైనా డ్యూటీ చేశారంటే మాత్రం ఎస్ఎస్ తమన్ గారే. నిజంగా ఆయన అలా పడిపోతున్న సినిమాని పద్దాక లేపడానికి చాలా ట్రై చేశాడు. బట్ ఆయనకి ఎక్కువ డ్రామా సీన్లు ఇవన్నీ పెట్టడం వల్ల ఆయనకి బీజిఎం బాగా కొట్టడానికి కూడా ఆయనకి స్కోప్ లేకుండా పోయింది నిజంగా. బట్ చాలా బాగా కొట్టారు బీజిఎం మాత్రం, అది ఒప్పుకోవాలి తమన్ గారు. ఆ బీజిఎం సాంగ్స్ వల్లే సినిమాకి హైప్ వచ్చిందని చెప్తాను నేనైతే. విలన్ రోల్ చేసిన ఇమ్రాన్ హష్మీ గారి క్యారెక్టర్ మంచి ఇంపాక్ట్ రోల్, ఏదో ఉందరా బాబా అని ఎక్స్పెక్ట్ చేశాను. బీజిఎం అయితే చాలా బాగుంది ఆయన కొట్టింది, బట్ ఆయన క్యారెక్టర్ అయితే అంత సాలిడ్గా అయితే లేదు. నాకైతే చాలా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఏదో మన పాత సినిమాలో విలన్స్ ఉన్నట్టే, అంటే స్టైలిష్గా ఉన్నారు కానీ
ఉన్న క్యారెక్టర్ మాత్రం చాలా రొటీన్ అనిపించింది. ఓకే అండి, ఇంక ఈ లాజిక్లు ఇవన్నీ పక్కన పెట్టి యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి చాలా బాగా నచ్చుతుంది. బట్ అదర్ ఫ్యాన్స్కి మాత్రం సినిమా చాలా స్లోగా వెళ్ళిన ఫీలింగ్ కలిగింది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కూడా అంత ఎంగేజింగ్గా లేదు. బట్ ఓకే, ఓవరాల్గా యావరేజ్గా ఉంటుంది అని అనిపించేది అదర్ ఫ్యాన్స్కి అనేది నా అభిప్రాయం. బట్ ఇప్పుడు అదేంటి చాలా బాగుంది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళారంటే ఒక ముగ్గురు వెళ్ళిన తర్వాత ముగ్గురు దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు. ఒకడేమో ఓన్లీ పీసులతో తింటున్నాడు, ఇంకొకటికేమో కట్టా కావాలి, ఇంకో వేరే వాడికేమో రైతా లేదే ముద్ద దగ్గర బిర్యానీ అంటాడు. ఇదేంటి బ్రో, ఉట్టి బిర్యానీ చాలా బాగుంది కదా, మీరేంటి రైతా కట్టా అని అడుగుతున్నారంటే అది వాళ్ళకి ఇష్టం అండి. సో ఓకేనా, మీకు అది బాగా నచ్చిందని మిగతా వాళ్ళకి కూడా నచ్చడం లేదు. ఓకేనా, మీకు అర్థమైంది కదా పాయింట్. సో అదనమాట, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సో నా అభిప్రాయం నాకు ఉంటుంది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు, మాట్లాడకుండా చూసిన మీకు ఒక అభిప్రాయం ఉండొచ్చు, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది అనమాట. ఓకే అండి, ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఓజీ నాకు ఒక యావరేజ్ ఫిల్మ్ లాగా అయితే అనిపించింది. చెప్పాను కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్తో చాలా హైప్తో అయితే వెళ్ళి సినిమా చూశాను. బట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. చెప్పాను కదా, కథనం ఆ డ్రామా సినిమా యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ ఇంకా అంత ఎంగేజింగ్గా లేకపోవడం ఇవన్నీ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ సూపర్ సాంగ్స్ లేకపోవడం, బీజిఎం ఉంది కానీ ఒక 2-3 మంచి సాంగ్స్ పడి ఉంటే బాగుండేవి. సాంగ్స్ కూడా లేకపోవడం కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఓకే, బట్ ఓవరాల్గా అయితే నాకు ఒక యావరేజ్ ఫిల్మ్ అనిపించింది. ఇంకా బీసీ సెంటర్స్, ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళ గురించి మరి వీళ్ళకి ఈ సినిమా ఎక్కిద్దో లేదో తెలియదంటే కనుక ఒక వారం అయితే వేసి చూడాలి. మరి ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తేనే ఒక లాంగ్ రన్ ఉంటుంది. అప్పుడు ఓజీకి మంచి కలెక్షన్స్ వస్తాయి. అప్పుడు ఓజీ మంచి బిగ్ హిట్ అయితే అవుతుంది. మరి అది అవుతుందో లేదో ఒక 4-5 డేస్ వెయిట్ చేసి చూడాలి. ఇంకా బీసీ సెంటర్స్ అంటే ఇంక మనకి మంచి సాంగ్స్ ఉంటే బాగుండేది. చాలా క్లాస్గా చూపించారు సినిమా అంతా. బట్ ఒక మంచి మాస్ మసాలా సాంగ్స్ ఉంటే జనాలు వెళ్ళి రిపీట్స్లో చూడడానికి చాలా హెల్ప్ అయ్యేది అనేది నా అభిప్రాయం అంతే. ఓకే అండి, ఇది మరి ఓజీ అయితే నాకు యావరేజ్గా అనిపించింది. మరి మీరు సినిమా చూస్తే మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుగా చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.